నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు. బాక్సాఫీస్ దగ్గర అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గించలేదనుకుని బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవడం పాజిటివ్తో కనీసం 3 స్టార్ రేటింగ్తో రిలీజ్ అయినా కానీ కలెక్షన్స్ ఎందుకని అందుకున్న రేంజ్లో లేవో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇంతలో సంక్రాంతికి కూడా అయిపోగా సినిమా ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఈ సినిమాని 70.5 కోట్ల కమ్మగా సినిమా ఫైనల్గా 21 కోట్ల మార్క్ను అందుకుంటే అదే గొప్పగా మారింది. దాంతో తెలుగు సినిమా చరిత్రలోనే అజ్ఞాతవాసి, స్పైడర్ల తర్వాత ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఫ్లాప్గా ఈ మూవీ నిలబడ్డం ఖాయమైపోయింది. సో నిజానికి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఇంత దారుణంగా మరి నందమూరి వారి సినిమా ఉందంటే ఆశ్చర్యకరంగా ఇదే ఉంది. ఎందుకంటే 86 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. సంక్రాంతి బరిలో వచ్చిన ప్రతి నందమూరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టింది. ప్రత్యేకించి బాలయ్యకి సంక్రాంతికి అంత సెంటిమెంట్ ఉంది. ఇప్పటి వరకు చేసినటువంటి తన సినిమాల్లో సంక్రాంతి కోసం ప్రత్యేకంగా ఓ మూవీని మాస్ మసాలా దట్టించి మరీ ఇస్తాడు. గత సంవత్సరం వచ్చిన సినిమాల్లో కూడా అన్నీ కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయినవే ఉన్నాయి. మరి ఈసారి కూడా అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చారు బాలయ్య. కేవలం మామూలు సినిమా కాదు, తన తండ్రి జీవితాన్ని, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి ఇతివృత్తాన్నే ఓ బయోపిక్‌గా తీశారు. ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అనుకోని విధంగా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో నిజానిజాలు చూపించకపోవడం చాలామంది విమర్శలకు లోనైంది. మొదట పాజిటివ్ టాక్‌ని అందుకోగా ఓ 2 రోజులు మాత్రం సినిమా అద్భుతం అంటూ చాలామంది పొగిడారు. కానీ రాను రాను ఈ సినిమాలో నిజానిజాలు లేవని వ్యతిరేక పవనాలు వీచడంతో సినిమా టాక్ నెగెటివ్‌గా మారింది. దీంతో కలెక్షన్లు లేక ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ని తెచ్చుకుంది.